తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే దానికి మెయిన్ కారణం ఉచిత పథకాలు. వాళ్ళు పట్టుకొచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయి గదా! దాన్ని చూసి చాలామంది ఓటేశారు. దానితో పాటు కేసీఆర్ గారి మీదన వ్యతిరేకత చాలా బాగా పనిచేసి కాంగ్రెస్ కలిసొచ్చింది. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సరే ఎన్ని పథకాలు అమలు చేశారని కాసేపు పక్కన పెడితే, వాళ్ళు పట్టుకొచ్చిన ఒక మెయిన్ ఈ 6 గ్యారంటీల్లో ఒకటి ఉచిత బస్సు. వాస్తవానికి ఈ ఉచిత బస్సు అనేది ఎవరికి ఉపయోగం నాకు ఇప్పటికి అర్థమైతలేదు. ఈవెన్ మహిళలు కూడా చాలామంది హ్యాపీగా లేరు ఈ స్కీమ్ తోటి. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వల్ల బస్సులు ఫుల్ ప్యాక్ అయిపోతున్నాయి. ఎవరైతే డబ్బులు పెట్టి టికెట్ కొన్నారో వాళ్ళకి సీట్ దొరకట్లేదు. ఓన్లీ ఫ్రీగా ఉన్న వాళ్ళు మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ డబ్బులు కొన్న వాళ్ళకి డిసప్పాయింట్ ఉంటుంది. వాళ్ళు బస్సు ఎక్కాలంటే వెనక ముందాడతారు. సో పోనీ సూపర్ లగ్జరీ ఆ బస్సుల్లో వెళ్దామంటే అంత డబ్బులు పెట్టే పరిస్థితి అందరికి ఉండకపోవచ్చు. సో ఈ ఉచిత బస్సు వల్ల ఈవెన్ మహిళలు కూడా ఇంతకుముందు మనం ఎక్కడన్నా చేయెత్తితే బస్సు ఆపేవాళ్ళు డ్రైవర్. కానీ ఇప్పుడు ఈ మహిళలు ఎక్కడ చేయెత్తితే బస్సులు ఆపే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఫ్రీ కాబట్టి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. డ్రైవర్లకి అవసరం లేదు. సో దానివల్ల మహిళల గౌరవం ఎంత పెరిగిందో తెలియదు కానీ మహిళలు కొన్ని చోట్ల ఇన్సల్ట్ కూడా గురవుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకి చాలా భారం. ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది, కానీ గవర్నమెంట్ పే చేసిన ఎవరు డబ్బులు పే చేస్తుంది? వాళ్ళ జేబులో పైసలా? మన పైసలే కదా, మనం కట్టే పైసలు. ఈ ఫ్రీ అనేవి ఎంత ప్రమాదకరం అంటే దీనివల్ల బస్సులు సరిపోవు. కొత్త బస్సులు కొనాలి. కొత్త బస్సులు కొంటే పర్యావరణానికి కూడా పొల్యూషన్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ఫ్రీ బస్ అనేది నన్ను అడిగితే ఒక విధంగా ఫెయిల్యూర్. ఎవరికి ఉపయోగం లేదు ఈ ఫ్రీ బస్ వల్ల. సో మెయిన్ ఏంటంటే సరే ఎన్ని ఆర్టీసీకి గవర్నమెంట్ పైసలు ఇచ్చినా ఏది చేసినా ఓకే, అది మన దాకా రాలేదు కాబట్టి. యాజ్ ఎ ఐటీ ఎంప్లాయీ నేను రెగ్యులర్గా హైదరాబాద్ మెట్రోని యూజ్ చేస్తుంటాను. హైదరాబాద్ మెట్రో కూడా రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది, 2026 కల్లా ఎల్ఎన్టీ కంపెనీ తప్పుకుంటుందంట. వాళ్ళకు కూడా భారం అయిపోతుంది మెయింటైన్ చేయాలంటే. ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. చాలామంది ఫ్రీ బస్సు యూజ్ చేసుకోవడం వల్ల మెట్రో రైలుకి రావాల్సిన రాబడి తగ్గింది. సో మెట్రో రైల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఎల్ఎన్టీ ప్రకటించింది. దానికి మన ముఖ్యమంత్రి గారు మీరు ఉంటే ఉండండి, లేకపోతే లేదు, ఇలాంటి రాజకీయాలు చేయొద్దు, మేము అవసరమైతే ఇంకొకరికి ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇంకా ఎవరికో కోనకేసుకు గొట్టంగాడికి ఇస్తారు. సారీ ఈ వర్డ్ వాడుతున్నందుకు. ఎందుకంటే ఎల్ఎన్టీ అనేది చాలా ఫేమస్ కంపెనీ. నేను గత 4 years నుంచి చూస్తున్న మెట్రోలో ఎక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్. సరే కొన్ని రైలు షార్టేజ్ ఉన్న వాటి వాస్తవమే, మార్నింగ్ టైంలో ట్రైన్స్ కొంచెం షార్టేజ్ ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్ మాత్రం మెట్రో సూపర్. ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ జర్నీ చేస్తున్నారంటే ఇది ఒక ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఒక ఎల్ఎన్టీ అనే కంపెనీ తప్పుకుంటే డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది మెట్రో ట్రైన్ మీద. ఇప్పుడు ఈ మెట్రో ట్రైన్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంటే ఎవరికో వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు కదా. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మెట్రోకి ఈ ఫ్రీ బస్ వల్ల ఇంపాక్ట్ అయింది. చూడండి ఉచిత పథకాల వల్ల ఎంత ప్రమాదమో. ఇక్కడ ఎవరికి ఉపయోగం లేదు. ఆర్టీసీకి నష్టం, జనాల ట్యాక్స్ పేర్స్ డబ్బులు నష్టం, ఎల్ఎన్టీకి నష్టం. పోనీ ఇంత చేసిన మహిళలు ఏమైనా హ్యాపీగా వెళ్తున్నారంటే వాళ్ళకి సరైన ఉండొచ్చు, కొన్ని చోట్ల కొంతమందికి మంచిగానే ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ సాటిస్ఫై లేరు. మీరు ఫ్రీ బస్ వల్ల ఏమి ఉపయోగం? అధికారంలో రావడం కోసము ప్రభుత్వాలు ఇచ్చే ఈ హామీల వల్ల ఎన్ని వాటికి ఇంపాక్ట్ అవుతుందో చూడండి. వాళ్ళ హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, హామీ అమలు చేశారు, అంతవరకు సంతోషం. కానీ ఈ బడ్డను ఎవరు భరించాలి? హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంటే ఇప్పుడు కొత్తోడు ఎవడో వస్తే వాడు ఎల్ఎన్టీ లెక్క మెయింటైన్ చేసిన గ్యారంటీ ఉందా? 100% ఉండదు. ఎందుకంటే ఎల్ఎన్టీ చాలా పెద్ద కంపెనీ, వరల్డ్ వైడ్గా ప్రాజెక్టులు చేస్తుంది. ఈవెన్ మెట్రో ప్రాజెక్ట్ కట్టిందే వాళ్ళే తప్పుకుంటే వేరే వాడికి ఇస్తే ఈ మెట్రో రైలు ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? ఈ ఫ్రీబీస్ అనేది చాలా ప్రమాదకరం. మన కళ్ళ ముందు కనబడుతున్న ఇంపాక్ట్ ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టుకొచ్చిన ఈ ఉచిత పథకంలో ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ మెట్రో రైల్కే ఇంపాక్ట్ అయింది. ముందు ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో తెలియదు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, ఫ్రీ బస్సుల వల్ల స్కీముల వల్ల చాలా పర్యావరణానికి ఇబ్బంది, మెట్రో ట్రైన్లో వాటికి ఇబ్బంది. మెట్రో అనేది డెవలప్మెంట్లో భాగం కదా.
మెట్రో ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒక రాష్ట్రానికి మెట్రో రైలు కనెక్టివిటీ వచ్చిందంటే చాలా చాలా వరకు యూజ్ఫుల్ అది. అది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎంతమందికి యూజ్ అవుతుందంటే అది పోతుందని నేను చెప్పట్లేదు. సరే ఇప్పుడు ఎల్ఎన్‌టీ పోయినంత మాత్రం మెట్రో రైలు ఆగుతుందని నేను చెప్పట్లేదు. కానీ ఎల్ఎన్‌టీ లెక్కే మెయింటైన్ చేస్తారా? రాజకీయాల కోసం మీరు అంటున్నారు. మేము ఫ్రీ బస్సుని మేము అలాంటప్పుడు మీరు మెట్రో ట్రైన్‌కి కూడా ఎంతో కొంత అడిషనల్‌గా బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. ఇవన్నీ చేస్తే మళ్ళీ టాక్స్ పేయర్స్ అమౌంటే ఇది. ఉచిత పథకాలు చాలా ప్రమాదకరం. ఎవ్వరిచ్చినా సరే ప్రమాదకరం. దయచేసి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. గవర్నమెంట్ బాగానే ఉంటుంది. గవర్నమెంట్ చేసేది బాగానే చేస్తుంది. కానీ ఉచితం అనేదే ప్రమాదం ఇక్కడ. ఏ గవర్నమెంట్ వచ్చినా, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినా, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినా కామన్ ప్రజలకి అందరికీ నష్టం జరగకూడదు. లాభం సంగతి దేవుడెరుగు, నష్టం జరగకూడదు. కానీ ఇప్పుడు మెట్రో ట్రైన్ పోకపోయినా మెయింటెనెన్స్ మారినా చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్‌టీ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోండి. గవర్నమెంట్ నడిపితే ఎట్లుంటుంది తెలుసా? ఒకసారి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎట్లుంటుంది మెయింటెనెన్స్? కలకత్తా ఎయిర్పోర్ట్ ఒకసారి చూడండి. గవర్నమెంట్ మెయింటెనెన్స్ అది. బాత్రూంలో నేనే వెళ్ళా కలకత్తా ఎయిర్పోర్ట్కి. బాత్రూంలో గుట్కా ప్యాకెట్లు ఉంటాయి అక్కడ. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది? సో ఒక్క ఉచిత బస్సు వల్ల హైదరాబాద్కి మణిహారమైన మెట్రోకి ఇంపాక్ట్ పడింది ఇవాళ. ముందు ఇంకా వేటి మీద ఇంపాక్ట్ పడుతుందో తెలియదు ఈ ఉచిత పథకాల వల్ల. ఇప్పుడు ఎల్ఎన్‌టీ లాంటి సంస్థ చాలా పెద్దది. ఆ సంస్థనే మెయింటైన్ చేయలేకపోతే ఎవరు మెయింటైన్ చేయాలి? మళ్ళీ అదానీ అంబానీ లాంటి వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తారంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే లాస్ట్లో ఉన్న దాన్ని ఎవరు టేకప్ చేయలేరు కదా. ఫైనల్గా ఎవరు రాకపోతే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఎవడో చిన్న కాంట్రాక్టర్ కాడికి ఇచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంటి కొద్ది రొట్టె తక్కువ చిన్న కంపెనీలు మెయింటెనెన్స్ ఎట్లుంటుందో అర్థమైపోతుంది. మన అందరం భరించాలి ఆ లాస్ని. డైరెక్ట్గా మన మీద పడుతుంది అది ఇంపాక్ట్. సో చూడండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక ఉచిత పథకం వల్ల. ఇప్పుడు వేరే వాడికి ఇచ్చిన వాడేం చేస్తాడు? మెయింటైన్ చేయలేక చేతులు ఎత్తేస్తాడు, లేదా రేట్లు పెంచుతాడు. రేట్లు పెంచితే ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? మనందరి మీద పడుతుంది ఇంపాక్ట్ అది. అంటే ఇక్కడ మనందరం ఎక్స్ట్రా పేమెంట్ చేసుకుంటా ఉచిత బస్సులు నడపాలనా? చూడండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి. రోజుకి కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తారు. యాజ్ పర్ రికార్డ్స్ మెట్రో ట్రైన్ రోజుకి 4 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్. ఇప్పుడు మామూలుగానే ఎక్కడిది మాకు తార్నాక నుంచి హైటెక్ సిటీ తీసుకుంటే 55 రూపీస్ ఏం ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు కొత్త ఎవరైనా వస్తే మెయింటైన్ చేయలేక రేట్లు పెంచేస్తాడు. ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ప్రభుత్వం పట్టుకొచ్చినటువంటి ఈ ఫ్రీ బీస్ వల్ల చూడండి పరోక్షంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. అటు ఆర్టీసీ నష్టం పెట్టింది, ఇటు ఎల్ఎన్‌టీ మెట్రో నష్టం పెట్టింది, కామన్ పీపుల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇవి ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఉచిత పథకాలు మంచివా కావని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.